హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 20 ఎపిసోడ్ మీరు గనక పూర్తిగా వింటే మాత్రం మీ జీవితం మార్చుకోగలరు. మీ జీవితం చాలా ఈజీగా డబ్బులు రాగలదు. కేవలం వింటూనే కాదు, మీరు ప్రయత్నించాలి. కూర్చున్న చోట డబ్బు సంపాదించాలి. అంతే, సింపుల్ పని. ఒక కోరికను బలంగా విస్తరించినప్పుడు విశ్వంలోని ప్రతి అణువు స్పందిస్తూ మీ కోరికను తీర్చే ప్రయత్నం చేస్తుంది. శరీరం ధర్మశాస్త్రం ప్రకారం మీ శరీరంలోని ప్రతి కణం తనను తాను ఉన్నర్మించుకున్నట్లే విశ్వంలోని అణువుల సమూహం తనను తాను కావాల్సిన రీతిలో పునర్నించుకోవడం జరుగుతుంది. మీ కోరికను మీరు వ్యక్తపరిచినప్పుడే మరుక్షణం అది తరంగాల రూపంలో వెలువడి విశ్వ చైతన్య శక్తితో మమేకమవుతుంది. అది మీ అదృష్టంలో అది మీ దృష్టిలో పెద్ద కోరిక కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ అనంత విశ్వంలోని మంత్రం అది చాలా చిన్నది. మీరు డబ్బు, సంపద ఏదైనా కోరుకోండి. మీరు కోరుకున్న మరుక్షణం అది ఇలా కావాలని చెప్పకండి. మీకేం కావాలన్నది మాత్రమే విశ్వం రచన చేస్తుంది. మీ ఆలోచనకి విశ్వం చేసే పనులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ముందుగా విశ్వధర్మం, విశ్వనియమం ప్రకారం మీరు ప్రవర్తించే తీరును గమనించి దాని అనుగుణంగా మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా వ్యతిరేకంగా ఫలితాలను మన దృష్టితో చూడాల్సి వస్తుంది. అవి విశ్వం సృష్టిలో సరైనవే, కానీ మన దృష్టిలో ఇలా ఎందుకు జరిగింది అనే సంశయంతో మీరు లోతుగా ఆలోచించినప్పుడు మాత్రమే అవగతమవుతుంది. వీలైనంత మౌనం వహించినప్పుడు విశ్వం యొక్క నియమాలు మీకే అర్థం కావడం మొదలవుతుంది. అర్థమైన మరుక్షణం ఆ విశ్వంలోకి మీరు అనుసంధానం కావడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు కోరుకున్న ప్రతిదీ మీరు పొందగలరు. మీరు కేవలం విశ్వాన్ని అడగడమే లేటు, అడిగిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఊహించండి. పదే పదే మీరు పొందినట్టు ఊహించండి. మీ కోరికలను మాత్రమే కోరండి. అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లో విశ్వంని అడిగి కన్ఫ్యూజ్ని చేయకండి. మీరు క్లారిటీగా స్వచ్ఛంగా మీరు అడగండి, ఇస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.